నమస్కారం. ఎస్టీసీ టీఎన్ఆర్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మాదిగ ఉద్యోగుల సమావేశంలో మాజీ ఎస్పీ ప్రేమ్బాబు. తెలుగుదేశం పార్టీ యువనేత లోకేష్ పుట్టినరోజు వేడుకలు. పార్టీ అభివృద్ధికి ఆయన సేవలు అవసరమంటున్న ఎమ్మెల్యే పల్లా. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వానికి గట్టిగా గుణపాఠం చెప్పండి. గడప గడపకు పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ నేతల వ్యాఖ్య. వీధి రోడ్లు కాలువల సమస్యలపై గళమెత్తిన యాతపాలెం వాసులు. జోనల్ కార్యాలయం వద్ద నిరసన. ఇక వార్తల వివరాలు. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎస్పీ ప్రేమ్బాబు అన్నారు. అంబేద్కర్, బాబు జగజ్జీవనరాం వంటి మహనీయులను స్మరించుకోవాలని కూడా ఆయన సూచించారు. కార్యాలయంలో జిల్లా మాదిగ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాదిగ ఉద్యోగులంతా ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎంఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు బోనం లక్ష్మణరావు చేసిన సమావేశంలో వెంకటరమణ, గంజాడు సింహాచలం, సత్యనారాయణ, తాతిబాబు, గెడ్డం ప్రసాద్, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ బంధువుల్ని చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్న పిల్లలందరూ కూడా చదివించి హాస్టల్స్లో జాయిన్ చేయించి వాళ్ళని అక్కడి నుంచి ఎవరైతే ఉన్నతంగా బాగా చదువుకుంటుంటారో వాళ్ళందరూ కూడా పైకి తీసుకొచ్చే విధానాలు ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా అన్నీ కూడా చెప్పడం వచ్చింది. ఎందుకంటే మేమంతా కూడా అట్టాడి నుంచి వచ్చిన జాతుల గురించి మీరు చేయాలంటే మాకందరికి కూడా ధన సంపద అనేది లేదు కాబట్టి ఈ ధన సంపద అంతా కూడా ఈ అక్షరం మీదే, ఈ చదువు మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి చదువునే ముందు డెవలప్ చేస్తుంది. ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఈ ఎస్సీ ఎస్టీస్కి ఎన్నో రకాలుగా చేస్తుంది కాబట్టి అవన్నీ కూడా అనుభవం చేసుకొని మొత్తం అందరూ కూడా డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఆ విషయంలో కార్యకర్తల సంక్షేమంతో పాటుగా పార్టీ అభివృద్ధికి లోకేష్ ఎనలేని సేవలందిస్తున్నారని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. పాతగాజు ఒక పార్టీ కార్యాలయంలో టీడీపీ యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకవైపు పార్టీని, మరోవైపు అందరినీ కూడా బలోపేతం చేస్తూనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తల సంక్షేమం కోసం ఆహర్నిశలు పనిచేస్తున్న గొప్ప నాయకుడని కితాబునిచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశానికి నూతన జనసత్వాలు తీసుకువచ్చి ప్రగతి పథంలో తీసుకువెళ్లడంలో లోకేష్ సేవలు ఎంతో గొప్పవని శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ గాజు ఒక కార్యాలయంలో మరి సోదరుడు తిరునాథ్ గారి ఆధ్వర్యంలో మరి ఈ పుట్టినరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇందులో రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పగ్గాలన్నీ కూడా మరి నారా లోకేష్ గారు పట్టాలని చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడే చాలా చురుగ్గా పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. మరెన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వారిని మరి ఈ జన్మదిన సందర్భంగా కోరుతూ మరి ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ వారికి కావాల్సినటువంటి ఆరోగ్యాలు ఆ భగవంతుని ప్రసాదించాలని ఆ భగవంతుని వేడుకుంటూ, అలాగే మరి చెప్పాలంటే నారా లోకేష్ గారు ముఖ్యంగా పార్టీలో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. ఆ ఒరవడి ఏంటంటే అందరికీ వాళ్ళ సంక్షేమం, ముఖ్యంగా ఇన్సూరెన్స్. ఆయన ఇన్సూరెన్స్ దేశంలో సుమారు 600 రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ ఏ పార్టీకి కూడా కార్యకర్తల యొక్క సంక్షేమం తీసుకోలేదు. కేవలం ఒక తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మాత్రమే జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిజంగా అది ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వైఎస్ఆర్సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి అన్నారు. 62వ వార్డు కోనవానిపాలెం, వెంపల్నగర్, వియ్యప్పనపాలెం గ్రామాల్లో నిర్వహించిన గడప గడప కార్యక్రమంలో నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో వాగ్దానాలు చేసి ప్రజలకి మొండిచే చూపిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి బొడ్డు నరసింహపాత్రుడు అధ్యక్షించిన కార్యక్రమంలో వార్డు నాయకులు కోన అప్పలనాయుడు, పైడికొండ, రమణ, దేవ, కొండబాబు, సీకు రమణ, లక్ష్మణ్, వెంకటప్పారావు, లక్ష్మణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
అతను అన్ని మాట ప్రకారం నిలబడాలనుకున్నప్పుడు 2,000 రూపాయలు ఇవ్వాలి ఆ జాబ్ ఇవ్వలేని కుటుంబానికి మరి ఇంటికోవాలి కానీ అంటే అలా ఇస్తే 32 నెలలు అయింది ఇప్పుడు అతను ప్రభుత్వంలోకి వచ్చి 32 నెలలకి అతను ప్రతి ఇంటికి బాకీ పడింది 64,000 బాకీ పడ్డాడు 32 నెలలు 64,000 బాకీ పడ్డాడు మరి ఒక్కడు కాబట్టి ఒక్కడికైనా ఈ స్టేట్లో ఇచ్చాడా అంటే ఎవరికి ఇవ్వలేదు అంటే ఎలక్షన్లో ఎలాగ మోసం చేసి ఓట్లు వేసుకుందాము ఎలా పబ్బం గడపాలా అన్ని దానికి ఇది నిదర్శనం మహిళలందరినీ మీకు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేసేస్తాం మళ్ళీ కొత్తగా రుణాలు ఇస్తానన్నారు మరి మహిళలు చెప్పాలి వాళ్ళకి ఇచ్చిన రుణాలు మాఫీ లేదని రైతులకి ఇచ్చిన రుణాలన్నీ మన సోదరులే కదా విలేజ్లో ఉన్నోళ్ళు మన బంధువులే రైతులకు అందరూ రుణమాఫీ చేస్తానన్నారు అందరికీ రుణమాఫీ కాదు కదా కొందరికి కూడా రుణమాఫీ పిలిపించగా జరగలేదు ప్రతి ఇంటికి తిరగాలని రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఏ విధంగా ఇచ్చారో ఆదేశాల మేరకు క్రమం తప్పకుండా ఈరోజు గడప గడప కార్యక్రమం జిల్లాలో నెంబర్ 1 స్థాయిలో నిలబడడం మొన్న హైదరాబాద్లో రాష్ట్ర అధ్యక్షుల చేతుల మీదుగా నాగిరెడ్డి గారికి అక్కడ చెప్పడం జరిగింది అది రాజువాకలో ఉన్న ప్రతి వార్డు అధ్యక్షులందరూ కూడా గర్వపడే విషయం ఇది రోడ్లు డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలంటూ 50 వార్డు యాతపాలెం గ్రామస్తులు జోనల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు రోడ్డు సరిగ్గా లేక రాకపోకలు ఇబ్బందిగా మారుతున్నాయని జెడ్సీ రమణకు విన్నవించుకున్నారు గ్రామానికి చెందిన సంపక సూరిబాబు నేతృత్వంలో మహిళలు పెద్ద ఎత్తున కార్యాలయానికి చేరుకుని సమస్యలపై జోనల్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లినట్లుగా వారు తెలియజేశారు వీధి రోడ్లు పూర్తిగా ఫిజిలమవడంతో కోనల నివసించిన వారంతా కూడా అవస్థలు పడుతున్నామని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ₹1,00,000 మా ఊరికి గ్రాంట్స్ వేశారు ఎమ్మెల్యే గారు అతను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఇప్పుడు కూడా స్కమ్మేరు కొండ ప్రాంతంలోనూ ఆ రోడ్లు వేయలేదు పాపాన్ని ఎక్కడి నుంచి వచ్చి ఇల్లు కట్టుకున్నారు అది చాలా ఇబ్బంది పడుతున్నారు అది ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఎక్కడ సంతకం పెట్టి కమిషనర్ గారు ఎంపీ శాంతి చేస్తారనేసి మాట వాగ్దానం చేశారు కమిషనర్ కూడా స్పందించి మీరు చేస్తాను బాబు మీరు భయలేదు ఈ ఆడవాళ్ళు బాగా అర్థం చేసుకున్నాను నమ్మకం చేస్తారని కమిషనర్ కూడా మనకు మాట ఇచ్చారు సబ్సిడీలు కట్టుకున్నాం కానీ రోడ్లు లేవు అక్కడ ఏంటంటే రోడ్లు లేక డ్రైనేజ్ కాలం ఎవరింటి పక్క నుంచి ఎవరు వెళ్ళనివ్వడం లేదు సో ఏంటంటే సెంటర్కి వెళ్ళిపోతుంది అవి వెళ్ళిపోవడం వల్ల పందులు వచ్చేస్తున్నాయి దోమలు ఈగలు పిల్లలకి జ్వరాలు విష జ్వరాలు చాలా అనిపిస్తున్నామండి కానీ ఎంతోమంది నాయకులు అంతకుముందు కూడా వచ్చారు చెప్తూ ఉన్నాం మేము ఓట్లు వేస్తే మీకు రోడ్లు ఇస్తా ఉన్నాం తప్పదేం లేదు కానీ ఈ సమయానికి సూరిబాబు గారు మాకు చెప్పారు సలహా ఇచ్చారు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో స్లమ్ సమాఖ్య చైతన్య కార్యకర్తలకు 2 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు గాజువాక జోన్ పరిధిలోని 50, 53, 55 వార్డులకు సంబంధించి సభ్యులకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు స్వయం సహాయక సంఘాలను ఎలా బలోపేతం చేయాలని సంఘాలు చేపట్టిన కార్యక్రమాలపై డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్లు రాజశేఖర్ కె సంధ్యారాణి జి రమణమణులు కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు ఆయా వార్డులో చెందిన 70 మంది ఈ శిక్షణా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు శిక్షణ కార్యక్రమం అక్కడ ఉన్నటువంటి ఏవైతే సంఘాలు ఉన్నాయో సంఘాలు సమాఖ్యని ఎట్లా బలోపేతం చేసుకోవాలి సమాఖ్యలో ఏమేమి చేయాలి వీళ్ళు ఆర్పీలుగా చేయవలసిన పనులేంటి చేయకూడని పనులేంటి దాంతోపాటు సంఘాలను ఏ విధంగా బలోపేతం చేయాలంటే వాళ్ళకి ఏం చేయాలి దాంతోపాటు మనం ఇక్కడ వాళ్ళకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జీవనోపాధి అనేది మెరుగుపరుచుకోవడం కోసం ఎలాంటి జీవనోపాధులు మన దగ్గర ఉన్నాయి ఎలాంటి వాటిని మన సంఘానికి అందిస్తే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు అనే విషయాలను మనం 2 రోజులు శిక్షణా కార్యక్రమంలో తెలియపరుస్తాం దానిలో భాగంగా ఇప్పుడు నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అని జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ అని చెప్పి ఉంది సార్ వీళ్ళు జీవనోపాధులు ఏ విధంగా అభివృద్ధి చెందుకోవాలనే దాని విషయంలో ఈ కేంద్ర ప్రభుత్వం కూడా కొంత వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది అందులో భాగంగా ఆరోగ్యపరంగా కూడా చూసినా NHMR ఉంది నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ అండి ఈ రెండింటి గురించి మొత్తం ఫోకస్ అంతా కూడా జీవనోపాధుల మీద హెల్త్ సంబంధించిన దాని మీద 2 రోజుల ట్రైనింగ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఉద్యోగ సోపానం పేరుతో గాజువాక శాఖ గ్రంథాలయంలో ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు నిరుద్యోగ యువకులు ఉపాధి అవకాశాలు పొందేందుకై అందుకు సంబంధించిన సిలబస్ అందుబాటులోకి తీసుకొచ్చారు ముఖ్యంగా గ్రూప్ 2 గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎస్ఐ రెవెన్యూ వీఆర్ఐ పోస్టులకు సంబంధించి పుస్తకాలను
అందుబాటులోకి తేవడంతో పారిశ్రామిక ప్రాంతం పరిధిలోని యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోందని గ్రంథాలయ అధికారి నాగరాజు తెలియజేశారు. విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా మా లైబ్రరీ నాగరాజు గారు చాలా చక్కగా మాకు కవర్ చేసి చాలా ఎంతో సహకారం అందిస్తుంది. ఎన్ని రకాల బుక్స్ ఉన్నాయండి? ఇందులో మాకు అన్ని రకాల గ్రూప్కి సంబంధించిన గ్రూప్ 2 కన్నా ఇంకా గ్రూప్ 2కి గ్రూప్ 3కి అంటే పంచాయతీ గ్రూప్ 3 కింద పంచాయతీ వస్తుంది. దానికి ఏఎస్ఓకి సంబంధించి ఇంకా కాంపిటేటివ్ ఎస్సీ కోర్సుకి సంబంధించిన అన్ని మెటీరియల్ కూడా ఇక్కడ ఉన్నది. దాన్ని అందరూ కూడా చక్కగా చదువుకోవడానికి మంచి అవకాశాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆల్రెడీ మెటీరియల్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన మెటీరియల్ని తీసుకురావడం జరిగింది సార్. అది కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 2 సంబంధించిన స్టూడెంట్స్ మాత్రం చెప్తున్నారండి. ఆ సభ్యత్వం కూడా 100 రూపాయలు చొప్పున ఈ గ్రూప్ 2 చదివిన వాళ్ళంతా సభ్యత్వం కూడా 100 రూపాయలు కట్టడం జరిగిందండి. ఇప్పుడు దగ్గర ఒక 50 మంది వరకు కట్టారండి, సభ్యత్వం చేశారండి. అది కాకుండా మనకి ఇంకా రావాల్సిన బుక్స్ ఇంకా తెప్పించడం జరిగింది. మన గవర్నమెంట్ 12,000 రూపాయలు ఇస్తే ఆ 12,000 రూపాయలు కూడా మొత్తం డబ్బులు తీసుకురావడం జరిపించాం. ఇందులో స్టూడెంట్స్ ఈ పేపర్ ఇవ్వడం పబ్లిసిటీ బాగుంది, గ్రంథాలకి సభ్యత్వం కూడా బాగుంది. చాలామంది ఇసుకుతాం. కానీ ఉదయం ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పెట్టడం కూడా జరుగుతుంది కదా. ప్రజెంట్ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు కంటిన్యూగా చదువుతున్నారు సార్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మాదిగ ఉద్యోగుల సమావేశంలో మాజీ ఎస్పీ ప్రేమ్బాబు. తెలుగుదేశం యువనేత లోకేష్ పుట్టినరోజు వేడుకలు, పార్టీ అభివృద్ధికి ఆయన సేవలు అవసరమంటున్న ఎమ్మెల్యే పల్లా. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వానికి గుణపాఠం చెప్పండి. గడప గడపకు పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ నేతల వ్యాఖ్య. వీధి రోడ్లు, కాలువల సమస్యలపై గళమెత్తిన యాతపాలెం వాసులు, జోనల్ కాలెం వద్ద నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.